నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్కి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎంత గుడ్ న్యూస్ అంటే అది అంత గుడ్ న్యూస్. అందుకే నేను ఇది కదా న్యూస్ అంటే అని పెట్టాను. పైగా 25 బ్యాంకులు రాబోతున్నాయి అని కూడా పెట్టాను. అంటే వాటిల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి, ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయి. వాటికి శంకుస్థాపన కూడా చేయడానికి ఏర్పాట్లు అవుతున్నాయి. ఈ నెల 28వ తేదీన ఏపీలో ఆ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాబోతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతారు ఏపీ సీఎంగా. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అయితే ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఎక్కడ రాబోతున్నాయి అని అంటే గనక మనం చూసుకుంటే సిఆర్డిఏ బిల్డింగ్ ఉంది కదా, ఏపీలో సిఆర్డిఏ బిల్డింగ్ మనం ఇప్పుడు అంతా కూడా చూస్తున్నాం. సో లోపల ఇంటీరియర్ ఎలా ఉంది అనే విషయాన్ని కూడా మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చూసాం. సో అయితే ఆ సిఆర్డిఏ బిల్డింగ్కి పక్కనే ఈ 25 బ్యాంకులు కూడా రాబోతున్నాయి. ఈ 25 బ్యాంకుల్లో ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఉన్నాయి. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన బిల్డింగ్ కూడా ఇక్కడే రాబోతుంది. సో మొత్తమే చూసుకుంటే అమరావతి పనులు అనేవి పరుగులు పెట్టబోతున్నాయి అని చెప్పేసి తెలుస్తుంది. సో ఎందుకు ఇలా చెప్పాను అనంటే కనుక మీకు కొన్ని డీటెయిల్స్ చూపించాలి నేను. ఇది ఎన్జిఓ బిల్డింగ్స్. ఆ తర్వాత ఇది చూసుకుంటే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్. ఇవి చూసుకుంటే గ్రూప్ 4 ఎంప్లాయీస్కి సంబంధించిన క్వార్టర్స్. ఇది చూసుకుంటే ఐకానిక్ టవర్స్. ఇవన్నీ కూడా గత 5 ఏళ్ళు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అన్నట్టుగా ఆగిపోయినాయి. కానీ యాక్చువల్గా ఈ పనులన్నీ కూడా మొదలైంది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. 2014 నుంచి 2019 మధ్య పనులు మొదలయ్యాయి. కొన్ని బిల్డింగ్స్కి వచ్చేసి 60% పనులు పూర్తయితే కొన్నిటికి 90% పూర్తయినాయి. కొన్నిటికి బేస్మెంట్ దగ్గర, అంటే ఈ ఐకానిక్ టవర్స్ ఉంది కదా, ఇది మాత్రం బేస్మెంట్ దగ్గర ఆగిపోయింది. అంటే పునాదులు తవ్వి పిల్లర్స్ పోశారు. అప్పటికి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, పనులు ఆపేయాలి కాబట్టి ఆపేశారు, ముందుకు కదలలేదు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారాన్ని చేపట్టింది. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తాము అని చెప్పి రాష్ట్ర ప్రజలంతా కూడా నమ్మబలికి అధికారంలోకి వచ్చింది. సో అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులని కొన్నాళ్ళు మాట్లాడారు. ఆ తర్వాత అసలు విశాఖే రాజధాని, విశాఖ నుంచే నేను పరిపాలన కొనసాగిస్తాను, అమరావతితో నాకు సంబంధమే లేదు అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆ రెఫరెండంతోనే ఆయన ఎన్నికలకి కూడా వెళ్ళారు. సో ఆ రెఫరెండంని ప్రజలు ఇష్టపడలేదు కాబట్టి 11 సీట్లు మాత్రమే వైసీపీకి కట్టబెట్టి ఒక పక్కన కూర్చోబెట్టారు, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా. సో కాబట్టి ఇప్పుడు మరి అధికారంలోకి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ కూటమి వచ్చింది కాబట్టి మరి ఈ కూటమి అమరావతిని నిర్మాణం చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చింది కాబట్టి ఆ హామీ మేరకు పనులన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఏవైతే ఈ ఎన్జిఓ బిల్డింగ్స్ ఉన్నాయో వీటిని కూడా కంప్లీట్ చేసేసి వాళ్ళకి అందించాలని చూస్తున్నారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అప్పట్లోనే దాదాపుగా పూర్తయిపోయింది. అలాగే ఈ గ్రూప్ 4 ఎంప్లాయీస్కి సంబంధించిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా అప్పట్లోనే దాదాపుగా పూర్తి అయిపోయాయి. అయితే మనం ఒకటి విషయాన్ని ఎప్పుడైనా మీరు గమనించారా? ఏదైనా ఇల్లు కట్టామనుకోండి, పూర్తిగా కట్టకుండా వదిలేస్తే, ఫినిషింగ్ అవ్వకపోతే గాలి, ధూళి, అలాగే వాన కురిసి పెచ్చులు ఊడిపోవటం జరుగుతుంది. సో ఈ గ్రూప్ 4 ఎంప్లాయీ క్వార్టర్స్ విషయంలో కూడా అలాగే జరిగింది. పెచ్చులు ఊడిపోయి ఫ్యాన్లు, లోపల పెట్టిన ఫ్యాన్లు, లైట్లు కూడా పాడైపోయి, అలాగే డోర్స్ కూడా పుచ్చిపోయి అన్నీ కూడా పాడైపోయినాయి. సో మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పనులన్నీ కూడా సెట్ చేసుకోవటం మొదలుపెట్టింది. దాదాపుగా ఒక 7-8 నెలల్లో ఈ బిల్డింగ్స్ పనులైతే పూర్తయిపోతాయి. ఇక ఐకానిక్ టవర్స్ విషయానికి వస్తే అప్పట్లో ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేయటం వల్ల పనులు ఆపేసింది అని చెప్పేసి అన్నాం కదా. వైసీపీ వచ్చిన తర్వాత ఈ పనులన్నీ గాలికి వదిలేసింది. అసలు అమరావతి రాజధాని కాదు, 3 రాజధానులు అంది అని చెప్పాం కదా. ఆ తర్వాత విశాఖకు వెళ్ళిపోతామని చెప్పింది అని కూడా అని చెప్పాం. సో అయితే ఆ క్రమంలో ఈ పనులన్నీ ఇక్కడే నిలిచిపోవటం వల్ల ఈ పునాదుల్లోకి అంతా కూడా నీళ్లు చేరాయి. సో ఐకానిక్ టవర్స్ అంటే ఎన్ని అంతస్తుల బిల్డింగు అనేది కూడా మనకు అందరికీ తెలుసు. మల్టీ స్టేర్ బిల్డింగ్, ఒక చాలా ఎత్తైన బిల్డింగ్ ఉంటుంది. సో అలాంటి బిల్డింగ్కి మరి పునాదులు ఎంత లోతుగా తవ్వుతారు? మరి లోతుగా తవ్విన పునాదుల్లో మరి నిర్మాణం చేపట్టకపోతే నీరు నిలిచిపోయి ఇలా అయిపోతుంది. సో ఇది నేను మీకు చూపిస్తున్న ఫోటోలో ఇలా కనిపిస్తుందేమో, కానీ చాలా లోతు ఉంటుంది. ఈ బేస్మెంట్కి సంబంధించి ఇంకా లోతు ఉంటుంది లోపల పునాదులకి.
మరి ఎవరైనా దిగితే కూడా బయటికి రావడం కూడా కష్టమే. అందుకని మొన్న సర్వే చేయడానికి అధికారులు కూడా దిగినప్పుడు మరపడవల్లో దిగి సర్వే చేశారు. ఎందుకు సర్వే చేశారంటే ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి, అంటే 4-5 సంవత్సరాల నుంచి కూడా నీటితో నిలిచిపోయి ఉన్నాయి ఈ పిల్లర్స్ అన్నీ కూడా. మరి ఈ పిల్లర్స్ పనికొస్తాయా పనికిరావా, మళ్ళీ మొత్తం తోడేసి మళ్ళీ మొత్తం కూడా కింద నుంచి పిల్లర్స్ పోసుకొని మళ్ళీ రావాలా అని చెప్పేసి, కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలా అని చెప్పేసి చూసినప్పుడు లేదు, బాగానే ఉన్నాయి, ఆ ఇనుము ఆ పిల్లర్స్ అంతా కూడా ఓకే ఫైన్, దీని మీదే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేయచ్చు ఐకానిక్ టవర్స్ అని చెప్పేసి ఒక నివేదిక ఇచ్చారు అధికారులు. సో ఇప్పుడు ఇది కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవబోతోంది. సో దీనికి సంబంధించి పనులు 2028 కల్లా పూర్తి చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. ఇక అమరావతి అనగానే మనకి గుర్తొచ్చే మరో ముఖ్యమైన అంశం క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటింగ్. సో ఈ క్వాంటమ్ వ్యాలీ విషయంలో కూడా ఏపీ గవర్నమెంట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం కోసం 40 లక్షల చదరపు అడుగులు కేటాయించింది. అంటే 40 లక్షల చదరపు అడుగుల్లో ఆ బిల్డింగ్స్ నిర్మాణం చేయాలని చెప్పేసి భావించింది. అయితే ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ మీద అనేక కంపెనీలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చి మేము కూడా వర్క్స్ చేసుకుంటాము, ఇక్కడే పనులు ప్రారంభిస్తాము, మా ఆఫీసులు ఇక్కడ పెడతాము అని చెప్పేసి అనేక కంపెనీలు ఇంట్రెస్ట్ చూపించడం వల్ల ఇప్పుడు ఈ క్వాంటమ్ వ్యాలీని విస్తరించాలి, ఇంకా పెద్దగా కట్టాలి అని చెప్పేసి డిసైడ్ అయింది. అందుకనే 80 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం చేపట్టాలి అని చెప్పేసి నిర్ణయించింది. దీనికోసం ఇక్కడే ఈ సిఆర్డిఏ బిల్డింగ్కి దగ్గరలోనే దీనికోసం 50 ఎకరాలు కేటాయించింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన పనులు కూడా 2028 కల్లా పూర్తి చేయాలి అని చెప్పేసి ఏపీ సర్కారు డిసైడ్ అయింది. సో ఈ పనులన్నీ కనుక 2028కి గవర్నమెంట్ పెట్టుకున్న టార్గెట్ ప్రకారం రీచ్ అయిపోతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ అది చాలా మంచి పేరు అవుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూడా అది గర్వకారణంగా మారుతుంది. ఇన్నాళ్ళు అంటే రాష్ట్రం విడిపోయింది 2013 ఆ టైంలో, అంటే ఇప్పటి వరకు కూడా 2025 వరకు ఇప్పటి వరకు కూడా మనకి శాశ్వతమైన రాజధాని అనేది లేదు. సో ప్రభుత్వం పెట్టుకున్నట్టుగా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ అయితే ఏపీ అమరావతిలో 90% ఆఫ్ ద సివిల్ వర్క్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇక నిదానంగా మిగిలిన వర్క్స్ కంప్లీట్ చేయొచ్చు. ఇక ఎప్పుడైతే బిల్డింగ్ వర్క్స్ దాదాపుగా కంప్లీట్ అవుతాయో లోపల ఆ పనులన్నీ కూడా, అంటే రాజధానికి సంబంధించిన ఏవైతే వ్యవహారాలన్నీ ఇక్కడి నుంచి జరగాలో అవన్నీ ఇక్కడి నుంచే జరుగుతాయి. ఇక ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఎవరిని కూడా దేవరించాల్సిన అవసరం ఉండదు. అలాగే మీకు ఇంకొక విషయం కూడా ఇక్కడ జ్ఞాపకం చేయాలి. ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాము, రాజధాని కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేస్తాము అనే రెఫరెండంతోనే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు వెళ్ళాయి 2024లో. అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత చాలామంది ఏమంటున్నారంటే అమరావతిలో అసలు పనులే జరగటం లేదు, పెద్దగా కన్స్ట్రక్షన్ ఎక్కడా కూడా పరుగులు పెడుతున్నట్టు అనిపించడం లేదు, ప్రభుత్వం అంతా కూడా వేరే వేరే పనుల మీద దృష్టి పెట్టింది, కంపెనీల్ని తీసుకొచ్చే పనుల్లో పడింది, వాటి మీదే దృష్టి పెట్టింది తప్ప ఈ సంవత్సరన్నర కాలంలో ఎక్కడా కూడా అమరావతి మీద దృష్టి పెడుతున్నట్టుగా అనిపించడం లేదు అని చెప్పేసి మాట్లాడారు. కానీ అమరావతిలో పనులు జరుగుతున్నాయి, అమరావతి మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది అని చెప్పడానికి ఇప్పటి వరకు నేను మీకు చూపించిన బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి కానివ్వండి, లేకపోతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి కానివ్వండి, ఇదిగోండి ఇవి వచ్చేసి జడ్జెస్, మినిస్టర్స్, అలాగే హెచ్ఓడీస్కి సంబంధించిన క్వార్టర్స్. సో వాళ్ళకి కూడా బిల్డింగ్స్ కడుతున్నారు, అంటే వాళ్ళకి విల్లా టైప్లో కడుతున్నారు. సో ఎక్కడ కూడా ఏ ఒక్క విషయంలో కూడా అశ్రద్ధ చేయటం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అమరావతి విషయంలో చాలా కృతనిశ్చయంతో ఉంది, చిత్తశుద్ధితో పనిచేస్తుంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనంగా ఉన్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో కాబట్టి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆంధ్రప్రదేశ్ అమరావతి నిర్మాణం విషయంలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందని మీరు భావిస్తున్నారు? 2028 టార్గెట్ పెట్టుకుంది ప్రభుత్వం. సో ఆ టార్గెట్ పెట్టుకున్న టైంలోపు ఈ 90% సివిల్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి అమరావతికి ఒక రూపురేఖలు తీసుకురాగలుగుతుంది అని మీరు భావిస్తున్నారా? ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్న ప్రకారం పనులు జరుగుతాయి అనుకుంటున్నారా? అవ్వలేవు అని అనుకుంటున్నారా? ఇంకా ఎక్కువ టైం కావాల్సి వస్తుంది అని భావిస్తున్నారా? మీ అభిప్రాయాలన్నింటినీ కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ప్రస్తుతం రేపు 28వ తారీఖున జరగబోయే శంకుస్థాపన, ఏదైతే బ్యాంకులకు సంబంధించిన శంకుస్థాపన ఉందో దాని మీద కూడా మీ అభిప్రాయాన్ని చెప్పండి. కేంద్రం బ్యాంకుల్ని, అంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు కావచ్చు, ప్రైవేట్ రంగ బ్యాంకులు కావచ్చు, ఒక్కసారే 25 బ్యాంకులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమానికి పూనుకుంది అని అంటే
కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఈ పనికి పూనుకున్నాయంటే అమరావతి మీద కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? మీ అభిప్రాయాలన్నింటినీ కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.